మనమైతే నెల్లూరులో వెంకటేశ్వరపురం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. అంటే నూతన పెన్నా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. బ్రిడ్జ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. వాహనాలు రాకపోకలు అయితే ప్రారంభమయ్యాయి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే నెల్లూరులో వెంకటేశ్వరపురం బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. అంటే నూతన పెన్నా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ బ్రిడ్జ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. వాహనాలు రాకపోకలు అయితే ప్రారంభమయ్యాయి. అయితే అధికారికంగా ఈ బ్రిడ్జ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఎందుకంటే కొద్దిపాటి వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. మనకు అక్కడ చూడొచ్చు కొన్ని వైర్స్, ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. సో వర్క్స్ అయితే పనులు జరుగుతున్నాయి. కొద్దిపాటి పనులు అయితే పెండింగ్ ఉన్నాయి. అయినా కూడా వాహనాలు రాకపోకలు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా బ్రిడ్జ్ వరకు నిర్మాణ పనులు పూర్తయినా కూడా ఇటువైపు తీసుకుంటే ఇక్కడ ఫుట్పాత్ ఏదైతే ఉందో ఫుట్పాత్కి సంబంధించి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. అదే వైర్లు కూడా కనిపిస్తున్నాయి అక్కడక్కడ. సో ఈ వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇటువైపు ఉండేటువంటి పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే బ్రిడ్జి ఇప్పుడే అంటే అధికారికంగా ఓపెన్ కాకపోయినా నాకు తెలిసి బహుశా రొట్టెల పండుగ నేపథ్యంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా, అంటే వాహనాలు రాకపోకలు హెవీగా ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడకుండా దీన్ని ఓపెన్ చేశారేమో అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో వాటర్ క్యాన్స్ ఏవైతే ఉన్నాయో, వాటర్ డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో, డ్రమ్స్ లాంటివి అడ్డంగా పెట్టేసి బ్రిడ్జికి రాకపోకలను ఆపి ఉన్నారు. సో ఇప్పుడు అవి ఈ పక్క కానీ ఆ పక్క కానీ కనిపించడం లేదంటే బహుశా రొట్టెల పండుగ నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, అంటే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేందుకు. అయినా కూడా ఇక్కడ చూడండి కొంతమంది ఇక్కడే వెహికల్స్ని కూడా పార్క్ చేసి ఉన్నారు అన్నమాట. ఇది బ్రిడ్జి ప్రాంతం అయితే రాత్రిపూట ఇటువంటి పార్క్ చేసి ఉంటే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా వాహనాన్ని అడ్డంగా ఆపున్నారు. బ్రిడ్జి ఎంట్రన్స్ ప్రాంతం అనమాట. ఇటు నుంచి ఎగ్జిట్ ప్రాంతంలో మరి వాహనాన్ని ఆపి ఉన్నారు. ఇటువంటివి లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగిరెడ్డి గారికి కాల్ చేద్దాము. సో ఈ బ్రిడ్జికి సంబంధించి మరిన్ని వివరాలు ఆయన ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. హుసేన్ అండి, సాస్ టీవీ నెల్లూరు. సార్ బ్రిడ్జి మీద రాకపోకలు ప్రారంభమయ్యాయి. సో ఎంతవరకు పనులు పూర్తయ్యాయి సార్? పనులు పూర్తి మెయిన్ బ్రిడ్జ్ వరకు అయినాయి. ఓకే. మనకు ఆ సైడ్ ఫుట్పాత్ ఒకటి కొన్ని వేసుకోవాలి. అది సార్ ఫ్లోరింగ్ వేయాలి. ఓకే. ఇంకా అప్రోచ్ మెయిన్ రోడ్ వరకు అయిపోయింది సార్. అవతల వెంకటేశ్వరంలో కోర్టు కేసు వల్ల సర్వీస్ రోడ్డు ఆగిపోయింది అక్కడ సార్. వెంకటేశ్వరం ఆ పక్క ఎంట్రన్సా సార్? ఇటు సెట్టుగుంట రోడ్ దగ్గర సెంటర్ నుంచి ఆ బ్రాందీ షాపులు ఉన్నాయి కదా, మైపాడు బ్రిడ్జ్ అటు అక్కడ. ఓకే ఓకే ఓకే. వాటిలో కోర్టు కేసు ఉన్నారు. వాటి మీద డెసిషన్ వస్తే కానీ చేయలేము. అయ్యి ఓకే. సర్వీస్ రోడ్డు వరకు ఆగిపోయింది అక్కడ. మెయిన్ రోడ్డు లైన్ లోకి వచ్చేసింది సార్. ఇక్కడేం పెట్రోల్ బంక్ తీయాలా, అది కూడా కోర్టులో ఉంది, దాన్ని తీయాలా. పెట్రోల్ బంక్ సార్? పెట్రోల్ బంక్ తీయాలి. ఇంకా అవును, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కదా, ఎందుకంటే మెయిన్ రైన్ లో స్పీడ్ గా వెళ్తూ ఉంటాయి. అవునవును. సో అక్కడ పెట్రోల్ బంక్ లో ఎవరైనా వాహనాలు పట్టుకొని బయటకు వస్తే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అవును, పెట్రోల్ బంక్ కంపల్సరీగా తీయాలి. అది కోర్టులో చెప్పుకున్నాము సార్. అది వస్తే దాన్ని కూడా తీసేస్తాం సార్. అది మెయిన్ అదే, ఇంకా అంతకన్నా వర్క్ పెద్ద లేదు. సో ఇప్పుడు వాహనాలని అధికారికంగా ప్రారంభం కాకముందు వెళ్తున్నాయి కదా సార్, దీన్ని అనుమతించడానికి కారణం ఏమైనా ఉందా? అనుమతి మనం ట్రాఫిక్ పోయేదానికే కానీ యాక్చువల్ గా చేసుకున్న తర్వాత నిలపలేం కదా. ఓకే ఓకే. ట్రాఫిక్ వదిలితేనే నీకు ఆ బీటీ లేయర్ కొంచెం బాగుంటది. అవును, ట్రాఫిక్ అదే ఈ తార్ వేసినందువల్ల బలపడుతుందని అంటున్నారు. నిజమేనా సార్? దాని సర్ఫేస్ అంతా కొంచెం బాగా అవుతుంది. ఓకే. అందువల్ల చేసుకున్నది ఎంత ఎక్కువ కాలం ఆపలేము సార్. సర్వీస్ లోకి రావాలి కదా, జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఓకే. అందువల్ల అది అఫిషియల్ గా ఎప్పుడు వస్తుందో తెలియదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచే రావాలి సార్. ఇంకోటి సార్, సిమెంట్ బ్రిడ్జ్ చేశారు కదా, పైన తారేయడానికి ఏమైనా కారణం ఉందా సార్ స్పెషల్ గా? వేరింగ్ కోట్ అని సార్. అది మనకాడ 2 ఇంచులు 2.5 ఇంచు వేసింది వేరింగ్ కోట్ సార్. ఇప్పుడు మన పాత బ్రిడ్జి ఉంది కదా పక్కన. అవును సార్. అది చీసి వేసినప్పుడు అవి కొంచెం క్రాక్లు వచ్చి కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. అదే బీటీతో వేసినాం అనుకో, మళ్ళీ దాన్ని తీసేసుకొని మళ్ళీ ఇమీడియట్ గా వేసుకునే దానికి ఉంటుంది, కన్వీనియంట్ గా ఉంటుంది. దాని మీద రైడింగ్ కూడా స్మూత్ గా ఉంటది కాంక్రీట్ కన్నా. చిన్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఈ బ్రిడ్జి ఓపెన్ అయిన తర్వాత పాత బ్రిడ్జ్ క్లోజ్ అవుతుందా సార్?
ఎందుకు అది క్లోజ్ ఎట్టవద్దు, క్లోజ్ అయితే ఉపయోగం అంటే ఉంది. ఒక మరమ్మతులు బ్రిడ్జి ఏమన్నా వద్దప్పుడు ఉంటాయి కదా, మరమ్మతులు ఏమన్నా చేపట్టే అవకాశం ఉందా? మరమ్మతులు చేస్తలే, రేపటి నుంచే చేయాలని పైన లేయర్ వేయాలని చూస్తాను. అవునా సార్? ఓకే ఓకే. అది కూడా రన్నింగ్ లోకి దీనిలోకి వదిలేసి దాన్ని కూడా రన్నింగ్ లోకి పెట్టాం. సో రేపటి నుంచి అది కూడా పనులు జరుగుతాయి చెయ్యాలని ప్రయత్నంలో ఉన్నాం సార్. కంపల్సరీగా చేస్తాం కూడా. ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, ఇక్కడ ఈ బ్రిడ్జి పనులు జరుగుతుంటే కొంతమంది లారీలు ఆపేస్తున్నారు సార్ నైట్లో. ఇది కూడా ఒకసారి మీ దృష్టికి అందుకే తీసుకుంటాం ఇప్పుడు మనం ట్రాఫిక్ వదిలినాం అనుకో సార్. సార్ అవి ఉండవు, ఇంకా పోలీసులు ఇంక వాళ్ళు చూసుకుంటారు. ఓకే ఓకే. అవును అవును, మనం చెప్పినా కానీ వాళ్ళు వినరు కదా. అవును సార్, అవును సార్. చాలా థ్యాంక్ యూ సార్, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. కొత్త బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది త్వరలోనే. సో ఈలోపు ప్రయాణాలు అయితే జరుగుతూ ఉంటాయి. మరోవైపు ఏదైతే పాత బ్రిడ్జి ఉందో దానికి కూడా రేపటి నుంచి మరమ్మతు పనులు కూడా జరుగుతాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇది నెల్లూరు వాసులకు అందరికీ ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. కొద్దిపాటి కోర్టు కేసులు ఉన్నాయి, అవి కానీ మొత్తం ఫిలప్ అయిపోతే, అంటే ఈ కోర్టు కేసుల వల్లే ఓపెనింగ్ అనేది ఆగి ఉంది అధికారికంగా. ఈ కోర్టు కేసులు కానీ కంప్లీట్ అయిపోతాయి, అంటే ఇటువైపు పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్ పక్కనే రోడ్డు రావడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని దానికి సంబంధించి కోర్టు కేసు ఒకటి, అటువైపు కొన్ని అంగళ్ళు ఉన్నాయట, అంగళ్ళకి సంబంధించి ఓ కేసు. సో మొత్తంగా ఈ రెండు కేసులు కానీ పూర్తి అయిపోతే ఖచ్చితంగా అధికారికంగా బ్రిడ్జ్ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే రాకపోకలు సాగుతున్నాయి. ఏదైతే లేయర్స్ ఉన్నాయో లేయర్స్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. ఇలా జరిగితేనే బలపడేటువంటి అవకాశం ఉంది. చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో అది స్టాండర్డ్గా ఉండే అవకాశం ఉందని టెక్నికల్గా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ.